నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. లాస్ట్ టైం మనం ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు వచ్చేసరికి ఆల్కహాల్ యూజ్ డిజార్డర్, అంటే ఆల్కహాల్కి అలవాటు అయిపోయారు అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది. యూజువల్లీ లాస్ట్ టైంలో అనుకున్నాము, ఇంతకుముందు గైడ్లైన్స్లో ఏంటి అంటే ఇంత ఆల్కహాల్ తీసుకుంటే ఇంత సేఫ్ లిమిట్ ఉంది, అంతకన్నా ఎక్కువ తీసుకుంటే లైఫ్కి డేంజర్ అని అనుకున్నాం. కానీ లేటెస్ట్ గైడ్లైన్స్లో ఏంటి అంటే అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఈవెన్ ఒక డ్రింక్ తీసుకున్నా కూడా హెల్త్కి డేంజర్. సో ఇప్పుడు ఆ సేఫ్ లిమిట్ అనేది మేల్స్లో డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్స్లో డిఫరెంట్గా ఉంటుంది. మేల్స్లో ఎలా అంటే ఇప్పుడు పర్ డేకి మోర్ దెన్ 4 డ్రింక్స్ తీసుకున్నా, వారానికి మోర్ దెన్ 14 డ్రింక్స్ 14 డ్రింకులు తీసుకున్నా అది అన్సేఫ్. వేరాస్ ఫీమేల్స్లో వచ్చేసరికి మోర్ దెన్ 3 డ్రింక్స్ పర్ డే, ఒక రోజులో మోర్ దెన్ 3 డ్రింకులు తీసుకున్నా, వారంలో 7 డ్రింకులు మించి తీసుకున్నా అది ఫీమేల్స్కి అన్సేఫ్ అనమాట. సో ఇలాగ మనం ఫీమేల్స్కి మేల్స్కి విభజించిన తర్వాత, ఈ విభజించడం ఏంటి అంటే ఎస్పెషల్లీ బాడీ వెయిట్ ప్లస్ ఫీమేల్ హార్మోన్స్ బ్యాలెన్స్. సో ఈ కారణాల వల్ల ఫీమేల్స్కి మేల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఎలాగ ఆల్కహాల్కి అలవాటు అయిపోయారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, దట్ ఈస్ ఒక క్రైటీరియా ఒకటి ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు కింద చెప్పే వాటిల్లో ఒక సంవత్సరంలో, అంటే ఒక సేమ్ 12 month పీరియడ్లో మీకు వాటిల్లో 2 కన్నా ఎక్కువ ఫీచర్స్ కనిపిస్తే మీరు ఆల్కహాల్కి అలవాటు అయిపోయారు అని అనుకోవచ్చు. సో ఫస్ట్ వన్, డ్రింక్ చేయడం వల్ల వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ అప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవడం. అంటే ఈ రోజు చేయాల్సిన యాక్టివిటీస్ ఫుల్ఫిల్ చేయలేకపోవడం, ఈ రోజు ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంది, పని చేయాలి, కానీ రేపటికి పోస్ట్ పోన్ చేసుకొని మరీ డ్రింక్ చేయడం, అది ఒకటి. రెండవది వచ్చేసరికి సోషల్ ఆర్ ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్నదానికన్నా ఎక్కువ డ్రింక్ చేయడం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి టాలరెన్స్ లెవెల్. ఇప్పుడు వాళ్ళు టాలరెన్స్, ఇప్పుడు ఇంత తాగిన తర్వాత వాళ్ళకి చాలు అని అనిపించినా కూడా దాన్ని మించి, వాళ్ళ స్థాయికి మించి తాగడం అనేది టాలరెన్స్. సో ఆ టాలరెన్స్ మించి తాగినప్పుడు కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్. నెక్స్ట్ సడన్గా వదిలినప్పుడు విత్డ్రాల్ సిమ్టమ్స్ రావడం. ఇప్పుడు ఆల్కహాల్ కొంతమంది వారంలో 2 రోజులు 3 రోజులు తాగారు, తాగిన తర్వాత సోమవారానికి సడన్గా విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చినాయి. సో సడన్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే స్వెట్టింగ్, ట్రెమర్స్ అంటే చేతులు వణకడం, ఊరికినే కోపం రావడం, ఇవన్నీ కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్. సో కంటిన్యూస్గా తాగిన తర్వాత నెక్స్ట్ వదిలేసిన తర్వాత విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చిన నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు తీసుకోవాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకున్నా, లేకపోతే కంటిన్యూస్గా ఎక్కువ రోజులు తీసుకున్నా, సోషల్ డ్రింకింగ్ కన్నా మించి, అంటే ఇప్పుడు సపోజ్ వీక్లో ఒక వీకెండ్ సాటర్డేనో సండేనో చాలామంది తీసుకుంటూ ఉంటారు, కానీ కంటిన్యూస్గా ఇప్పుడు ఫ్రైడే స్టార్ట్ చేసి మండే ట్యూస్డే అలా కంటిన్యూస్గా 3-4 రోజులు తాగుతూ ఉన్నా, లేకపోతే శనివారం ఒక్కరోజు తాగినా, మించిన దానికన్నా ఎక్కువ తాగినా, ఈ 2 కన్సిడరేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్గా మందు తాగే వాళ్ళు ఆపేయాలనుకున్నా కూడా వాళ్ళ అటెంప్ట్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక నెలలో ఇన్ని రోజులు ఆపేద్దాం అనుకుంటారు, కానీ ఆపలేకపోతూ ఉంటారు. సో అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల మీకు హెల్త్ సైకలాజికల్ ఇష్యూస్ వచ్చాయని తెలిసినా కూడా రిపీటెడ్గా తాగడం. లేదు అంటే ఆల్కహాల్ వల్ల హెల్త్ కానీ సైకలాజికల్ ఇష్యూస్ కానీ వచ్చి రిపీటెడ్గా హాస్పిటల్ అడ్మిషన్స్ అవ్వడం. ఇవి కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్ క్రేవింగ్స్. క్రేవింగ్ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఒక వారంలో సాటర్డే కోసం వెయిట్ చేస్తున్నారు, సోషల్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు ఆ క్రేవింగ్ అనేది ఉండదు, కానీ రిపీటెడ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక వారం 10 రోజులు తీసుకోకపోయినా కానీ మళ్ళీ తీసుకోవాలి అని అనిపించడం క్రేవింగ్. సో ఈ ఆల్కహాల్ క్రేవింగ్ ఉన్న ఇప్పుడు పైన చెప్పిన అన్నిట్లో కల్లా మీకు 2 కన్నా ఎక్కువ వితిన్ 12 months గ్యాప్లో అనిపిస్తే మాత్రం మీకు ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ ఉన్నట్లు. సో వీళ్ళకి బ్లడ్ టెస్ట్లు ఏమేమి చేయించాలి.
సో ఎవరైతే ఇలాగ రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటారో, లేకపోతే ఉన్నదానికి మించి అధికంగా తీసుకుంటారో, హెల్త్ కండిషన్, సైకలాజికల్ కండిషన్స్ తెలిసినా తీసుకుంటారు, రిపీటెడ్ అడ్మిషన్స్ అవసరం పడినా తీసుకుంటారు. సో వీళ్ళన్నిటికీ ఏంటి అంటే మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారా లేదా, రోజు తీసుకుంటున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే 2 టెస్ట్ ఉన్నాయి. ఒకటి జీజీటీ, ఇంకొకటి సిడిటి. జీజీటీ అంటే గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేస్, సిడిటి అంటే కార్బోహైడ్రేట్ డెఫిషియెంట్ ట్రాన్స్ఫరేస్. సో జీజీటీ గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేస్ 35 కన్నా ఎక్కువ ఉన్నా, సిడిటి కార్బోహైడ్రేట్ డెఫిషియెంట్ ట్రాన్స్ఫరేస్ 20 కన్నా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు, లేకపోతే ఎక్కువ రోజుల నుంచి తీసుకుంటున్నారు, కంటిన్యూస్గా తీసుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఇవి కాకుండా మిగిలిన బ్లడ్ టెస్ట్లో ఎంసీవీ అనేది ఒకటి. సో మనం నార్మల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించినప్పుడు ఎంసీవీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది ఎందులో పెరుగుతుంటుంది? కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో. ఇది కాకుండా నెక్స్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ బ్లడ్ టెస్ట్లో వీళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారా, లేకపోతే ఒకేషనల్గా తీసుకుంటూ ఉంటారా అని తెలుస్తూ ఉంటుంది. సో ట్రీట్మెంట్, వీళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వీళ్ళు అటెంప్ట్ చేస్తారు ఆపేద్దామని, కానీ అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా సైకాట్రిక్ కౌన్సిలింగ్స్, రిపీటెడ్గా సైకాట్రిక్ కౌన్సిలింగ్స్ అవసరం పడతాయి. రెండోది వచ్చేసరికి వీళ్ళకి ఆపాలి అంటే తీసుకోవడం, క్రేవింగ్స్ ఆపాలి, తీసుకోవాల్సిన టైమింగ్ ఆపాలి అని అన్నప్పుడు దెర్ ఆర్ సెట్ ఆఫ్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే కొన్ని సెడేటివ్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని నాన్ సెడేటివ్ మెడిసిన్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం ఏంటి అంటే వీళ్ళు తాగే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. మొత్తానికి ఆపేస్తారు అని చెప్పలేం, కానీ తాగే ఫ్రీక్వెన్సీస్ తగ్గుతూ ఉంటుంది. సో అలాగా మనం ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.